ఉంగరాల్ని ఎడమ చేతి వేళ్ళకు మాత్రమే పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఉంగరాల ధారణ అనేది తప్పనిసరా? ఉంగరాలు ధరించేటప్పుడు ఎటువంటి నియమాల్ని పాటించాలి? బాగుందమ్మా. ఈ వేళ్ళ అన్నింటిలోనూ ఎడమ చేతి వేలికి మాత్రమే ఈ ఉంగర ధారణ చేయమన్నారు ధర్మశాస్త్రం. ఎందుకని ఈ ఉంగరాన్ని పెట్టుకోమని అన్నారంటే, కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలము అని చెప్పి ఒక గొప్ప నాటకం రాశాడు. అభిజ్ఞానము అంటే గుర్తు అని. ఆ ఉంగరం మీదే కథ మొత్తం నడుస్తుంది. దుష్యంత మహారాజు శకుంతల అనేటువంటి నాయకతో గాంధర్వ వివాహం చేసుకొని తన యొక్క రాజ్యానికి తిరిగి వెళుతూ ఒక ఉంగరాన్ని ఆవిడికి తొడిగి వెళ్తాడు ఎడమ చేతికి. తొడిగి వెళ్తూ, నేను మళ్ళీ రాజ్యానికి వెళ్ళిన తర్వాత నేను చక్కగా నీకు స్వాగత సత్కారాలు చేయటానికి భటుల్ని పంపిస్తాను, గౌరవంగా వద్దు కానీ ఇప్పుడే నిన్ను నా వెంట తీసుకొని వెళ్ళొచ్చు, మీ నాన్నగారు ఇప్పుడు లేరు కాబట్టి ఇలా తీసుకెళ్తే దొంగతనం అవుతుంది, నా రాజ్యం నుంచి నీకు పంపిస్తాను, అప్పుడు సగౌరవంగా మా రాజ్యానికి నువ్వు వద్దు కానీ అని దుష్యంత మహారాజ్ చెప్తాడు. అభిజ్ఞాన శాకుంతల నాటకంలో కాళిదాసు చెప్తే ఆవిడ సరేనంటుంది. అయితే కొంతకాలం తర్వాత ఈవిడ ఆ నదిలో ఏదో జలక్రీడలో లేకపోతే పడవ ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఈ ఉంగరం జారిపోతుంది, ఆ నదిలో కింద పడిపోతుంది. జారిపోయినప్పుడు ఆ ఉంగరాన్ని ఒక చేప మింగుతుంది, ఉంగరం నష్టమవుతుంది. కణ్వ మహర్షి శకుంతల యొక్క పెంచిన తండ్రి అతను మళ్ళీ, అమ్మ పుట్టింట్లో ఎక్కువ కాలం అమ్మాయి ఉండటం తగదు, లేనిపోయినటువంటి అనుమానాలు వస్తాయి, నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళిపోంటే, గాంధర్వ వివాహం కూడా వివాహాల్లో ఒక వివాహం కాబట్టి దాన్ని అనుమోదించి భర్త దగ్గరికి, ఆయనేమో ఈవిడ ఉంగరం చేతికి పెట్టుకున్నప్పుడు ఒక పొరపాటు చేస్తుంది శకుంతల. దుర్వాసో మహర్షి వస్తే అతను వచ్చిన విషయం గమనించక, ఎందుకంటే అప్పటికే దుష్యంతుడి యొక్క ఆలోచనల్లో మునిగిపోయి ఆ మహర్షి యొక్క రాకని గమనించదు. ఆయనకి ముక్కు మీద కోపం కాబట్టి, ఎవరిని గురించి ఆలోచిస్తున్నావో వాడు నిన్ను మర్చిపోగా కానీ శాపం పెడతాడు. ఆ శాపం కూడా పాపం శకుంతల వినదు. శకుంతల పక్కన ఉన్నటువంటి అనసూయ ప్రియం వదలనేటువంటి చెలికెత్తెలు ఆ శాపాన్ని విని పరుగున దుర్వాసో మహర్షి యొక్క పాదాల మీద పడితే, దుర్వాసో మహర్షి శాంతించి, అతను వెళ్తూ ఉంగరం ఒకటి ఇచ్చాడు కదా, ఆ ఉంగరం గనక చూపిస్తే మళ్ళీ తిరిగి అతనికి గుర్తుకొస్తుంది అని చెప్తారు. అయితే ఈ సంగతి శకుంతలకి వాళ్ళు చెప్పకుండా, ఎందుకంటే లేనిపోని కంగారు పడిపోతుందని చెప్పి అప్పటికి ఉంగరం ఉంటుంది, కానీ వీళ్ళు వెళ్ళేటువంటి సమయంలో పాపం పొరపాటున అది నదిలో జారిపోతుంది. ఆ సంగతి పాపం ఆవిడ గుర్తుపెట్టుకోదు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల కథ నడుస్తుంది, మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం. మొత్తానికి ఉంగరం తిరిగి చూపించటంతో దుష్యంతుడు శకుంతల్ని గుర్తుపడతాడు, అప్పటిదాకా మాత్రం గుర్తుపట్టాడు. కాబట్టి ఉంగరం అంత చాలా విలువైనటువంటిది. కాబట్టి ఉంగరం మరి వేలికి, ఎడమ చేతి వేలికే ఎందుకు పెట్టుకోవాలి? ఆధునిక శాస్త్రం పరీక్షలు చేశారు. కుడి చేతి కంటే కూడా ఎడమ చేతి నుంచి మెదడుకి చైతన్యం కలిగించేటువంటి నాడులు ఎక్కువ ఉంటాయట. అంటే మనం చెప్పేటువంటి మొట్టమొదటి నుంచి మనం విన్నవించుకుంటున్నాం, మన సంప్రదాయం ఎప్పుడూ కూడా సైన్స్ తోటి మిళితమై ఉంటుంది. అది ఈరోజు కనిపెట్టుతున్నారు మన వాళ్ళు, కనిపెట్టి ఓహో ఇలా ఉందా అని చెప్పి పొంగిపోతున్నారు. కాబట్టి మెదడుకి చైతన్యం లేకుండా జడత్వం, మన అమ్మని ప్రార్థించేటప్పుడు కూడా నిశ్శేష జాడ్యాపహ అని సరస్వతీదేవిని ప్రార్థిస్తాం. నాలో ఉన్నటువంటి జాడ్యాన్ని పోగొట్టమ్మా. జాడ్యం అంటే మందగుండితనం. ఏం చెప్తున్నా, అది జాడ్యం అంటారు, ఇంకేం ఆలోచించడు. ఆ జాడ్యం పోవాలి. అది అమ్మ దయతోటి ఈ ఉంగరం కనుక ధరిస్తే ఈ చైతన్యం మెదడికి బాగా జరుగుతూ ఉంటుందట. ఈ ఒత్తిడి వల్ల కుడి చేతి కంటే, కుడి చేతిలో కూడా నాడులు ఉంటాయి, కానీ కుడి చేతి నాడుల కంటే కూడా ఎడమ చేతి నాడికి కనుక పెట్టుకుంటే వీటి మధ్య ఉండేటువంటి రాపిడి చేత మెదడికి చైతన్యం ఎక్కువ జరుగుతుంది కనుక ఎడమ చేతికి మాత్రమే ఉంగరం ధరించమన్నారు. ఇప్పుడు రకరకాలుగా అన్ని వేళ్లకి పెట్టుకుంటున్నారు, మంచిదే, కానీ ఎడమ చేతికి మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి. అంటే దేవుడికి సంబంధించినటువంటి ప్రతిమలున్న ఉంగరాలని ఎడమ చేతికి పెట్టుకోవచ్చా లేదనే సందేహం. దేవుడికి సంబంధించింది ఇప్పుడు అప్పుడు ధర్మశాస్త్రంలో మాత్రం దేవుడికి సంబంధించినటువంటి కుడి చేతికి పెట్టుకోమన్నారు, కానీ ఎడమ చేతికి మాత్రం తప్పనిసరిగా ఉంగరం ధరించమన్నారు. ఎందుకంటే ఆ ఉంగరం లేని నీకు చైతన్యం రాదు కాబట్టి.